హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన గోంగూర బోటి చేస్తాను మా అమ్మ. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ 1/2 kg బోటి తెచ్చుకున్నాము. వాటర్ చాలా హీట్ చేసుకున్నాము. ఇప్పుడు అందులో ఉప్పు వేసేసుకొని బోటి నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బోటి అయితే మంచిగా నీట్గా చిన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకుందాం. బోటిలకు కావాల్సిన మసాలాలు తీసుకుందాం. 1 చెంచాడు ధనియాలు, సగం చెంచా జీలకర్ర, 1/2 చెంచాడు మెంతులు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచు అంతా దాల్చిన చెక్క చిన్న ముక్కలు చేసేసుకున్నాం. ఇది స్టార్ పువ్వు, ఇది గిట్ట ముక్కలు చేసిన. ఇవి కొంచెం దూరగా అయ్యేదాకా వేయించుకుందాం వీటిని. ఇక బోటికి ఆయిల్ వేస్తున్నా, బోటికి తాలింపు పెట్టుకోవడానికి. బోటి ఫ్రైకి 3 చెంచాలు వేస్తున్నా ఆయిల్. నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటే బాగుంటుంది. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు ఇవి కూడా వేసేస్తున్నా. దూరగా ఏం కాలి ఇవి మధ్య మధ్యలో కలుపుకుందాము మాడిపోకుండా. ఇంకా కొంచెం ఏం కాలి ఇవి. ఇగో బోటి ఇట్లా సపరేట్గా ఉడకబెడుతున్నా. దీన్ని ఉడికింది తీసి పక్కన పెట్టుకుందాం. ఆ నీళ్ళని నుంపేసి మంచిగా మళ్ళీ వేరే నీళ్ళు పోసి కడిగి నీట్గా పక్కన పెట్టేసి. ఉల్లిగడ్డలు రెడ్గా వేగినాయి కదా. ఇప్పుడు సగం చెంచాడు పసుపు వేస్తున్నా, 1 చెంచాడు అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేస్తున్నా. బోటి కదా, మళ్ళీ టేస్ట్ మంచిగా రావాలి, స్మెల్ రాకుండా ఉంటుందని. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి, అల్లం మంచిగా ఇట్లా ఇగో పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. బోటి ఉడికించి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నా. అల్లం పేస్ట్ మంచిగా వేయింది కదా, పచ్చివాసన పోయేదాకా వేయించి ఇప్పుడు అందులో వేసేస్తున్నా బోటి. ఏవో ఇట్లా నీట్గా కడిగి ఉడికించి వేసేస్తాం. ఇట్లా మంచిగా కలుపుకుందాం దీన్ని. కలిపి ఇట్లా నూనెలో ఫ్రై అయ్యేదాకా ఒక 5 నిమిషాలు ఉడకనిస్తా, మూత పెట్టేస్తా 5 నిమిషాల వరకు. ఇక గోంగూర ఉడికిస్తున్నా పక్కకు, ఇంకొక పొయ్యి మీద పెట్టి కొంచెం పసుపు వేస్తున్నా. ఇలా కొంచెం సాల్ట్ గిట్ట వేస్తున్నా తొందరగా ఉడకడానికి. ఇది కలుపుకుందాం. ఇలా వాటర్ ఉడుతుంది కదా, అంతే కలుపుకుంటే మెత్తగా ఉడికిపోతుంది తొందరగా. దగ్గరికి అయింది, ఉడికి కొంచెం అయింది. బోటిని మధ్యలో మరొకసారి కలుపుకుందాం. ఇట్లా అడగట్టకుండా ఫ్రై చేస్తున్నాం కదా. మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ రాదు. మంచిగా నీట్గా గడుపుకున్నాం కదా, స్మెల్ రాదు. ఇప్పుడు ఇంట్లో ఉప్పు వేస్తున్నా, సగం చెంచాడు వేస్తున్నాం. ఉప్పు ఒక సగం చెంచా తీసుకున్నా, ఎందుకంటే ఇంతకుముందు గోంగూరలు వేసి మంచిగా కలుపుకుందాం. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేదాకా ఇట్లా మంచిగా కలిపి పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే ఇట్లాగే. కొంచెం కరివేపాకు వేసుకుందాం, 1 రెబ్బ వేస్తున్నా కరివేపాకు వేసి ఒకసారి కలిపేస్తా. బిర్యానీకి వేస్తా, ఫస్ట్ మర్చిపోయిన వేయడము. బిర్యానీకి వేస్తే మెల్లు చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. బిర్యానీ టేస్ట్ బాగా అవుతుంది కర్రీ. ఉడికింది కదా. ఇప్పుడు ఆయిల్ ఒక 5 నిమిషాలు అయిపోయింది, 5-10 నిమిషాలు అవుతుంది. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి గోంగూర ఉడికించి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది నేను వేసేస్తున్నాను.
వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం దీన్ని. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తా. మసాలాలు డ్రై చేసి పట్టేసుకున్నాం కదా, ధనియాల పొడి అదంతా వేసేస్తున్నాం. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిస్తాం. ఇంతకుముందు మసాలా వేసిన కదా, వేసి మూత పెట్టినాయి కదా, ఏదో మంచిగా ఉడికిందంతా. ఒక చిన్న గ్లాసుడు అయితే వాటర్ వేసేస్తున్నా నేను, ఇంకా వాటర్ వేసి ఉడకనిస్తాను ఇంకా కొంచెం. సరిపోతాయి ఇవి. ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం పల్చగా అయిపోతుంది ఎక్కువ కదా. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. చూసుకుందాం ఒకసారి మూత తీసి. ఆయిల్ అంతా పైకి తేలింది, ఉడికిపోయింది మంచిగా. చూద్దాం కర్రీ ఎంతవరకు ఉడికిందో. మొత్తం ఫ్రై అయింది మంచిగా, ఆయిల్ అంతా పైకి తేలింది, ఉడికిపోయింది మొత్తం. నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా మీ ఇష్టం, ఎందుకంటే ఇంతకుముందు మసాలాలు వేసినాం కదా, ధనియాల పొడి అవన్నీ వేసినాం కదా. మీకు ఈ గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము అయితే వేసుకుంటున్నాం. కలుపుకున్నాం ఒకసారి, కలుపుతా. మసాలా వేసి మూత పెట్టేసిన, కలపలేదు. అయిపోయింది, గోంగూర బోటి రెడీ అయింది. చాలా సూపర్గా వచ్చింది కర్రీ. చేసేటప్పుడు నచ్చలేదు, అది అడుగుతుంటే ఏదో అంత విరక్తి అనిపించింది. ఏంటి తినడానికి అవసరమా అనిపించింది. ఇప్పుడు కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలన్నట్లుగా ఉంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొత్తిమీర వేసి దించేస్తాను. చూద్దాం, గోంగూర బోటి రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం పొయ్యి. అయితే కర్రీ రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాం. నేనైతే ఫస్ట్ సారి వండినా, మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి, ఓకేనా.